మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కన్నీరు సుబ్బారావు, సూర్యవంశం వడిరాజు సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని, అలాగే హైకోర్టు అడ్వకేట్ని కూడా. మరి ఈరోజు వదిలి మండలంలో రాజీవ్ నగర్ కాలనీలో మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రకాశం జిల్లా అధ్యక్షుడు బండారు నాగరాజు. మరి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, వడిరాజులు గత కొంతకాలంగా సామాజికంగా కానివ్వండి, ఆర్థికంగా కానివ్వండి ఎంతో నష్టపోతూ మరి ఎటువంటి రాజకీయ లబ్ధికి కూడా నోచుకోకుండా అత్యంత హీనమైన స్థితిలో ఉన్నారు. మరి గత కాలం చూసుకుంటే గతంలో రాజరికం చేసినటువంటి మరి ఈ వడిరాజులు ఈ రోజున ఈ విధంగా రాజకీయ వివక్షకు గురి కావడానికి కారణాలు ఏంటి? మరి ఈ రోజున యువత పెద్ద ఎత్తున చదువుకొని ముందుకొస్తున్నారు. వాళ్లకు రాజకీయంగా ఉన్నతమైనటువంటి పదవులను మరి ప్రభుత్వాలు కానీ పార్టీలు కానీ కల్పించకుండా వారిని ఇంకా ఓటు బ్యాంక్ గానే చూస్తూ మరి వారిని ఇంకా కూడా అణగదొక్కడం జరుగుతూ ఉంది. వీటన్నిటిని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మా సంఘం తరపు నుంచి. మరి ఈ రాష్ట్రంలో దాదాపుగా 30 నుంచి 40 లక్షల మధ్య ఉన్నటువంటి వడిరాజులను మరి అధికారిక లెక్కల ప్రకారంగా 5 నుంచి 6 లక్షలు చూపిస్తూ అందులో కూడా వివక్ష చూపిస్తున్నారు. మరి ఈ రాష్ట్రంలో ఇన్ని కులాలు ఉంటే, బీసీ కులాల్లో దాదాపుగా 139 కులాలు ఉంటే అందులో కేవలం మా కులంలో ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎంపీ కానీ, ఒక ఎమ్మెల్సీ కానీ లేకపోవడం అనేది నిజంగా విచారించదగ్గటువంటి విషయము. దీన్ని మేము మా సంఘం తరపు నుంచి పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ప్రభుత్వాలు కానివ్వండి, పార్టీలు కానివ్వండి, ఏదైనా సరే మమ్మల్ని ఓటు బ్యాంకులుగా కాకుండా మమ్మల్ని ఎప్పుడైతే రాజకీయంలోకి ఆహ్వానిస్తారో వాళ్ళకు మేము సహకరిస్తాం. లేదంటే రానున్న రోజుల్లో వడ్డర్లందరి నుంచి కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకతను ఈ పార్టీలు కానీ, ప్రభుత్వాలు కానీ మరి ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి సూర్యవంశం వడిరాజుల సంఘం తరపు నుంచి దీన్ని తీవ్రంగా హెచ్చరిస్తూ, మరి ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా ఎలక్షన్ టైంలో మరి వడ్డర్లకు సముచితమైనటువంటి స్థానాన్ని కల్పిస్తామని, ఎంతో అట్టడుగు స్థానాల్లో ఉన్నారని, వీరికి ఎస్టీ హోదాను కల్పిస్తామని చెప్పేసి మరి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి మరి ఆ రోజున వాగ్దానం చేయడం జరిగింది. వారిని మా సంఘం తరపు నుంచి ఈ రోజున పొదిలి పట్టణం నుంచి మరి వారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. సార్, దయచేసి మీరు ఏదైతే ఎన్నికల్లో వాగ్దానం చేశారో మరి వడిరాజులను స్థితిగతులను ఆలోచించి మేము ఎస్టీలో చేర్పిస్తాము, వారికి 50 సంవత్సరాలకే పెన్షన్ అందిస్తామని చెప్పేసి ఏదైతే వాగ్దానాలు చేశారో అన్నిటిని కూడా నెరవేర్చాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. మీ ఇప్పటికే దాదాపుగా 14 నెలల సమయం గడిచిపోయింది. రానున్న రోజుల్లో మరి మీ పదవీ కాలం పూర్తి కాబోయే లోపల మీరు ఇచ్చినటువంటి హామీలను మా వడ్డర్లకు ఖచ్చితంగా నెరవేర్చాలని చెప్పేసి ఆకాశిస్తూ మరి గత ఎలక్షన్లో మీరు ఇచ్చినటువంటి హామీలను నమ్మి పెద్ద ఎత్తున ఉన్నటువంటి వడ్డర్లందరూ కూడా కూటమి ప్రభుత్వానికి మద్దతు పలికి ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో మరి కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి అందులో మా వడిరాజుల యొక్క పాత్ర కూడా ఎంతో ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మా హక్కులను కాపాడండి. మరి మాలో ఉన్నటువంటి ఈ సంస్కృతిని మీరు గుర్తించండి. ఎప్పటి నుంచో కూడా మరి ఈ సమాజం అభివృద్ధి చెందడానికి మట్టి పనులు కానివ్వంచి, బావులు కానించి, చెరువులు కాడే వరకు మరి కోటలు ప్రతిదీ కూడా నిర్మించినటువంటి చరిత్ర కలిగినటువంటి ఎంతో గొప్ప కులం మాది. ఇటువంటి కులాన్ని మీరు ఆదరించాలని చెప్పేసి మరి ఈరోజు మీడియా ముఖంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.